రేవంత్ ప్రజల్నే కాదు రాహుల్ గాంధీని కూడా మోసం చేశారంటూ మాట్లాడుతున్నారు హరీష్ రావు. గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటే, ఇంకొక వైపు గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అంటున్నారంటూ హరీష్ రావు తెలియజేశారు. 6 గ్యారంటీలపై నోటరీలు ఇచ్చి ప్రచారం చేసిన కాంగ్రెస్ పై కేసులు పెట్టాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఓటు వేయాలో లేదో రైతులు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. వాస్తవానికి ప్రజలనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. గతంలో గుజరాత్ మోడల్ ఫెయిల్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ పొగుడుతున్నారని గుర్తు చేశారు. అక్కడ రాహుల్ గాంధీ మోడీని గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ అని అంటుంటే ఇక్కడ వాళ్ల పార్టీ సీఎం రేవంత్ ఏమో మోడీ గుజరాత్ మోడల్ కావాలని అంటున్నారని విమర్శించారు. 10 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రత్యర్థి పార్టీ నేతను పొగుడుతారంటూ ప్రశ్నించారు. అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని హరీష్ రావు సెటర్ వేశారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, మరి మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ సందర్భంగా మోడీ ఆశీర్వాదం కోసం రేవంత్ తాపత్రయపడుతున్నారంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. అర్చన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఛాంబర్ లో మీడియాతో చిట్చాట్ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై స్పందించడం జరిగింది. మరోవైపు మొన్న మోడీ రాష్ట్ర పర్యటన చేసిన సందర్భంగా అక్కడ మోడీని కూడా కలిసినటువంటి నేపథ్యం పైన వివరించడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు సంబంధించి కొన్ని కామెంట్ కూడా చేశారు. మరోవైపు మేడిగడ్డకు సంబంధించిన విచారణకు సంబంధించి ఎన్డీఏసీ ఈ రోజు నుంచి వస్తుంది, త్వరలోనే రిపోర్ట్ వస్తుందని చెప్పారు. సో వీటన్నిటికీ కూడా కౌంటర్ గా కొద్దిసేపు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో చిట్చాట్ మీడియా ప్రజలతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన తీవ్ర స్థాయిలో తప్పుపడడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశం పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి నిర్ణయాలను తప్పుడు బట్టి కోర్టుకు వెళ్ళినటువంటి వీళ్ళు మళ్ళీ ఎందుకు అదే బీఆర్ఎస్ ఈ రోజు ముక్కు పిండి రక్తం పిండి వసూలు చేస్తున్నారు ప్రజల నుంచి అని చెప్పేసి కూడా చెప్పారు. మాకు మా 100 రోజుల పరిపాలన చూసి ఓటు వేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి విజ్ఞప్తికి కౌంటర్ గా ఎందుకు మీకు ఓటు వేయాలి, ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లు చనిపోతున్నా పట్టించుకున్నందుకు ఓటు వేయాలా, లేకుంటే ఎల్ఆర్ఎస్ రక్తం పిండి వసూలు చేస్తున్నందుకు ఓటు వేయాలా, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మాట తప్పినందుకు ఓటు వేయాలా, దళిత బంధు రద్దు చేసినందుకు ఓటు వేయాలని చెప్పేసి కౌంటర్ గా హరీష్ రావు కొద్దిసేపటి క్రితం కౌంటర్ చేయడం జరిగింది. మరోవైపు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు 6 గ్యారంటీలకు బాండ్ పేపర్ ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం బట్టి సొంత నియోజకవర్గంలో ఎటువంటి బాండ్లు పంచారు, వాటికి సంబంధించినటువంటి అంశం ఏంటని చెప్పి కూడా ప్రశ్నించారు. మరోవైపు గుజరాత్ మోడల్ తరహాలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా సహకరించాలని చెప్పేసి బహిరంగంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి విజ్ఞప్తి పైన కూడా ఆయన స్పందించాడు. ఒకవైపు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూ గుజరాత్ మోడల్ అంటే దేశాన్ని వినాశకరం పద్ధతిలో నడిపించడమే అని చెప్పేసి ఆయన విమర్శిస్తా ఉంటే, అదే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ గుజరాత్ మోడల్ ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి అంటున్న వాళ్ళకి తమ పార్టీ నుంచి పోయిన వాళ్ళకి బీజేపీలో టికెట్లు ఇస్తున్న విషయం కనీసం కనబడట్లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. మరోవైపు తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్లకి ఈ రోజు నియామక పత్రాలు ఇస్తున్నారని చెప్పేసి ఆ పోలీసు ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి పథకాలుగా చెప్పుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు ఎన్డీఎస్ఏ ఈ రోజు రావాల్సినటువంటి హౌస్ తెలంగాణలో పర్యటించబోతా ఉంది. మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ తీసుకోబోతా ఉంది టెక్నికల్ టీమ్ అంతా కూడా. అయితే గతంలో పోలవరం డ్యామ్ కూలిపోయినప్పుడు దాదాపు 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు నివేదిక ఇవ్వనటువంటి ఎన్డీఎస్సీ రెండు రోజుల్లో ఎలా మేడిగడ్డపై ఇస్తుందని చెప్పేసి ఇదే మీ ఇద్దరు కుమ్మక్కు ప్రధాన నిదర్శనం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన
కేసీఆర్ కి ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ కూడా ఆయన అది తెలిసి కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు లేడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక దుర్మార్గపు కామెంట్లు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కప్పుపుచ్చి పరిపాలన చేత కాకుండా ఈ రకంగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. మరోవైపు రేవంత్ రెడ్డి చూసి ఓట్లు వేయాలనుకున్న అడగడం ఎంతవరకు కరెక్ట్, అది ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు అమలు చేయకుండానే ఎలా అని చెప్పేసి అటు ప్రజలనే కాకుండా రాహుల్ గాంధీని కూడా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అర్చన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు.